అరుణ్ గారు, ఇప్పుడు ఎస్ఏపీ నేర్చుకునే వాళ్ళు పార్ట్ టైం జాబ్గా ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? పార్ట్ టైం జాబ్ అట్లా చేయడానికి లేదండి దీంట్లో. మనకి ఫుల్ టైమే చేయాల్సి వస్తుంది. ఫుల్ టైం చేయాలి. ఓకే, అంటే ఇక్కడ మామూలుగా రిక్రూట్మెంట్ ఏ బేస్ మీద తీసుకుంటుంటారు? రిక్రూట్మెంట్ ఏ బేస్ మీద తీసుకుంటారు? అది రిక్రూట్మెంట్ అంటే మీరు శాప్లో మీరు చెప్పారు సర్టిఫికేట్ కోర్స్ 4 months అని 6 months అని అన్నారు కదా, అవి చేస్తే సరిపోతుందా? అంటే మీరు చెప్పండి. ఎస్ సార్, రిక్రూట్మెంట్కి వచ్చేసి మెయిన్గా ఇప్పుడు కంపెనీస్ అయితే ఫ్రెషర్స్ని తీసుకోవడానికి క్యాంపస్కి వెళ్తారు సార్, డైరెక్ట్గా కాలేజ్ నుంచి పిక్ చేసుకుంటారు, వాళ్ళకి ఎస్ఏపీలో ట్రైనింగ్స్ ఇస్తారు. అదర్వైజ్ డైరెక్ట్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసమే చూస్తున్నారు. ఎందుకంటే ఎస్ఏపీ అనేది చాలా పెద్ద బిజినెస్ ప్రాసెస్. ఆ బిజినెస్ స్టాండర్డ్స్ని అర్థం చేసుకోవాలన్నా, మ్యాప్ చేయాలన్నా దానికి అంత ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎఫ్ఐసిఓ మాడ్యూల్ అనుకుంటే చార్టెడ్ అకౌంటెంట్స్ ఆర్ ఐసీడబ్ల్యూఐ, ఎంబీఏ ఫినాన్స్ మాడ్యూల్ కానీ ఎంకామ్ కానీ చేసి ఉండి ఎంత ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అంత ఈజీగా ఎస్ఏపీ సాఫ్ట్వేర్ అర్థం చేసుకోవచ్చు. తర్వాత దాని మ్యాపింగ్ కూడా ఈజీ అవుతుంది అన్నమాట. అందుకని కంపెనీస్ ఎంతకైనా శాలరీస్ అనేది డజంట్ మ్యాటర్, ఎంతైనా ఇవ్వడానికి ఉన్నాయి ప్యాకేజ్, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళ కోసం చూస్తున్నారు. ఓకే అరుణ్ గారు, మరి మీరు హెచ్ఆర్ జనరల్ మేనేజర్గా చేస్తున్నారు, దీంట్లో రెజ్యూమే ప్రిపరేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు కదా? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఏ టెక్నాలజీ నేర్చుకున్నా కానీ మేము చెప్పినట్టు కమ్యూనికేషన్ స్కిల్స్, రెజ్యూమే టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక క్యాండిడేట్ మాకు సో అండ్ సో ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు, మనకి 2006 పాస్ అవుట్ అయిన తర్వాత 2010 వచ్చిన తర్వాత 4 years గ్యాప్ ఉంది, మనకి ఎక్స్పీరియన్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేసి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు. కానీ అతను రెజ్యూమే పోస్ట్ చేసినప్పుడు పోర్టల్లో స్క్రూటినైజ్ చేసినప్పుడు ఈజీగా చాలా బయటపడిపోతాడు. అతడు మా క్యాబిన్లో ఎంటర్ అయిన 8 secondsలో అతని బాడీ లాంగ్వేజ్ మా దగ్గర ప్రజెంటేషన్ని బట్టి 8 secondsలో డిసైడ్ చేస్తాం అతన్ని కంపెనీలో పెట్టుకోవాలా లేదా అనేది. చాలామంది రెజ్యూమే ఫాలో కారు టిప్స్ ఎట్లా ప్రిపేర్ చేయని. సో మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను. ఎక్కువ మంది ఫ్యామిలీ హిస్టరీ ఎక్కువ పెట్టేస్తారు, దాంట్లో ఫ్యామిలీ హిస్టరీ అన్నెసెసరీ పెట్టకూడదు. సెకండ్ థింగ్, లెంతీ సివీస్ ఉండకూడదు. మీరు రెజ్యూమే ప్రిపేర్ చేసి పోస్ట్ చేయకముందు ఒక ప్రొఫెషనల్కి ఇవ్వాలి. ఆ గ్రామటికల్ మిస్టేక్ కానీ, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, కమ్యూనికేషన్ ఎర్రర్ మిస్టేక్ కానీ అవన్నీ చేసేసేయాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎక్కువ మందికి అకాడమిక్స్ ఇయర్స్ కొంతమంది తక్కువ వస్తాయండి. ఓకే 60+ అయితే మేము 60% అని యాక్సెప్ట్ చేస్తాము, 80% యాక్సెప్ట్ చేస్తాము, ఫేక్ పర్సెంటేజ్ చూపిస్తారు. అది మెయిన్ చూపించకూడదు అసలు. తక్కువ వచ్చిందంటే ఎప్పటికైనా ప్రాబ్లం. ఎందుకంటే మా బ్యాక్ అండ్ ప్రాసెస్ ఉంటుంది, మేము ఇంతకుముందు ఏ కంపెనీలో మీరు చేస్తున్నారని ఈజీగా కనుక్కోపోతుంది. సో ఇవన్నీ చేయకూడదు. ఎందుకు తక్కువ వచ్చినాయని ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్స్ప్రెస్ చేయాలి. ఇంకోటి కమ్యూనికేషన్, టెల్ మీ అబౌట్ యువర్స్. చాలా మంది ఇంగ్లీష్ 22 years ఇంగ్లీష్ మీడియంస్లో చదువుతారు, కానీ బయటికి వచ్చిన తర్వాత వాళ్ళని ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. సో ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని ఎందుకు మీ కోర్స్ కెరియర్ అయిపోగానే మీరు ఎక్కడ జాబ్ చేయాలి, అందరు ఎంఎన్సీలో జాబ్ చేయాలి, అదొక డ్రీమ్ ఉంటుంది వాళ్ళకి, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో. కానీ ఆ కంపెనీలో కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, ఎందుకంటే మీరు పోయిన తర్వాత మీకు ప్రొబేషన్ పీరియడ్లో మీకు టెక్నాలజీ నేర్పుతారు ఏ కంపెనీలో అయినా కానీ. అక్కడికి వచ్చి మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అని అవన్నీ నేర్పారు. ఓకే కృష్ణ గారు, మరి ఎస్ఏపీ ఎంత ఫేమస్ అయిన ఎస్ఏపీలో ప్రొడక్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి? అదే సార్, నేను ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ R2 అంటే రియల్ టైమ్ 2-tier ఆర్కిటెక్చర్తో స్టార్ట్ అయింది. ఇది IBM మెయిన్ ఫ్రేమ్ బేస్డ్ కోబాల్ లాంగ్వేజ్ ఉండేది. తర్వాత 1972తో స్టార్ట్ చేశారు ఎస్ఏపీ సాఫ్ట్వేర్. తర్వాత 20 years రీసెర్చ్లో దాంట్లో చాలా మాడిఫికేషన్ చేసి ఫైనల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రోడక్ట్ 1992లో R3 ఆర్కిటెక్చర్తో రిలీజ్ చేశారు మార్కెట్లో. అది 3.0 వర్షన్తో వచ్చింది. దాంట్లో చాలా అంటే క్లయింట్ రిక్వైర్మెంట్ మారుతుండే కొద్దీ చాలా చేంజెస్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ECC 6.0 అది లేటెస్ట్ వర్షన్ నడుస్తుంది. ఎస్ఏపీ టెక్నాలజీ ఎక్స్క్లూజివ్గా అది హై ఎండ్ అప్లికేషన్ అంటే టాప్ లెవెల్ ఎంటర్ప్రైజ్ లెవెల్ కోసమే తయారు చేశారు. తర్వాత ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్లో కొన్ని ఇండస్ట్రీ సొల్యూషన్స్ అనేది వచ్చాయి. IS అంటారు, IS ఆయిల్, రిటైల్, ఫార్మా, హెల్త్ కేర్, లాట్ ఆఫ్ ఆటోమేటివ్, లాట్ ఆఫ్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ కూడా ఉన్నాయి. టైలర్ మేడ్, రెడీమేడ్ టెక్నాలజీస్ వచ్చాయి. తర్వాత బిజినెస్ 1 లైక్ A1 అండ్ B1 అని చెప్తారు. ఇవి వచ్చేసి స్మాల్ అండ్ మీడియం లెవెల్ కంపెనీస్ ఫోకస్ చేశారు. ఇలా అయితే దీంట్లో ఈ ఎస్ఏపీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సింపుల్గా సర్టిఫికేట్ కోర్స్ అని కాకుండా అడ్వాన్స్ స్టడీస్ చేయాలి అనుకుంటే అవకాశాలు ఉన్నాయి? ఎస్ సార్, ఇది ఏంటంటే ఇప్పుడు ఎస్ఏపీ అనేది కొందరికి లైక్ ఇప్పుడు జర్మన్లో అనుకోండి, ప్రతి యూనివర్సిటీలో ఇది ఒక మ్యాండేటరీ కోర్సుగా చేశారనమాట. ప్రతి చోట కూడా ఇప్పుడు ఏంటంటే కొందరికి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్లో కూడా ఒక పార్ట్గా చేస్తున్నారు ఎస్ఏపీ కోర్స్ అనేది. ఫ్యూచర్లో మనం కూడా ఎస్ఏపీ ఇప్పుడు JavaNet వచ్చేసి బీటెక్, MCA వాళ్ళకు డైరెక్ట్గా అకాడమిక్స్లోనే వచ్చేస్తున్నాయి. అలా ఫ్యూచర్లో ఎస్ఏపీని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఆ బ్యాప్ పెట్టేయచ్చు. శోభ గారు, రానున్న రోజుల్లో ఈ ఎస్ఏపీకి స్కోప్ ఎలా ఉందండి డెవలప్మెంట్ సంబంధించి?
ఎస్ఏపికి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఇప్పుడు రెసెషన్ కూడా ఎఫెక్ట్ చేయలేదని ఇంతకుముందు చెప్పాను నేను. ఫ్యూచర్లో చాలా డిమాండ్ ఉంది. మన ఇండియాకే చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఇప్పుడు అమెరికన్ ఎకనామీ డౌన్ అయింది అలా టాక్ రావడం వల్ల చాలామంది ఏమో ఫీల్ అవుతున్నారంటే ఐటీ ఇండస్ట్రీ చూస్తే ఈజ్ నాట్ రైట్ చాయిస్ అని కూడా అనుకుంటున్నారు. కానీ అది తప్పండి. ఎస్ఏపికి చాలా మంచి ఫ్యూచర్ ఉందండి. ఇప్పుడు స్టార్ట్ చేస్తే రైట్ టైం అండి. దిస్ ఈజ్ ద రైట్ టైం స్టార్ట్ చేయడానికి. ఇప్పుడు కొంచెం శ్రమిస్తే చాలా మంచి భవిష్యత్తు ఉందండి ఎస్ఏపిలో. మీరు ఏ మాడ్యూల్ తీసుకున్నా సరే మంచి భవిష్యత్తు ఉందండి ఎస్ఏపిలో. ఓకే, కృష్ణ గారు, అంటే ఇప్పుడు ఈ ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ చేస్తారు? ఎస్ సార్, ఎస్ఏపి మేము మేజర్గా చూసేది ఏంటంటే క్వాలిఫికేషన్ సార్. మనకు ఎందుకంటే లాట్ ఆఫ్ మాడ్యూల్స్ చెప్పాం కదా, చూస్తే లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. పెద్ద బిజినెస్ అప్లికేషన్ కదా, ఎన్నో మాడ్యూల్స్ ఉన్నాయి, ఫంక్షనల్ వైజ్ మాడ్యూల్స్ ఉన్నాయి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, దానికి అప్రాప్రియేట్ మ్యాచింగ్ ఏరియా ఏంటి ఎస్ఏపిలో, ఇది చూస్ చేసుకోవాలి. దానికి మీకు మంచి గైడెన్స్ కావాలి. అది మీరు ఎస్ఏపిలో వర్క్ చేసే వాళ్ళని కలిస్తే వీకెండ్స్లో అలా మంచి గైడ్ చేస్తారు, ఏ ఏరియాకి మీరు మ్యాచ్ అవుతారు. దాంతోపాటు అరుణ్ చెప్పారు, ఇప్పుడు ఎస్ఏపి అంతా గ్లోబల్ కంప్లీట్లీ. వెన్ వీ టాక్ అబౌట్ గ్లోబల్ క్లయింట్, కమ్యూనికేషన్ ఈజ్ మ్యాండేటరీ. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఏ మేజర్ అండ్ వైటల్ రోల్ ఇన్ దిస్ ఎస్ఏపి ఇండస్ట్రీ అన్నమాట. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత అవసరమో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంతే అవసరం. తర్వాత ఏంటంటే దీంట్లో సక్సెస్ రావడానికి కొంత టైం పడుతుంది. హానెస్ట్గా, కమిటెడ్గా, డెడికేటెడ్గా వర్క్ చేస్తూ పోతుంటే ఇక బ్రైట్ కెరియర్ ఉంటుంది. అంటే సాధారణంగా ఇలాంటి సాఫ్ట్వేర్ సంబంధించిన మాడ్యూల్స్లో నిరంతరం కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి కదా. అంటే వన్స్ ఒకసారి నేర్చేసుకున్నాక మళ్ళీ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అలా సుమారు ఎంత టైం తీసుకుంటుందండి? ఇప్పుడు బేసికలీ ఐటీ ప్రొఫెషనల్ అంటేనే అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. అది ఏ టెక్నాలజీ అయినా తీసుకోండి. సేమ్ థింగ్ అప్లికబుల్ టు ఎస్ఏపి ఆల్సో. ఎందుకు టెక్నాలజీ కొత్త వర్షన్స్ రిలీజ్ చేస్తున్నారు మార్కెట్లో అంటే, ఎస్ఏపిలో టోటల్ అక్కడ వరల్డ్ ఆఫ్ హెడ్ క్వార్టర్ జర్మనీలో వాళ్ళు వచ్చే ఇన్కమ్ అంతా కూడా 60% R&Dకి స్పెండ్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ 40% ఎగ్జిస్టింగ్ ఇంప్లిమెంట్ చేసినట్టు క్లయింట్స్కు సపోర్ట్ చేస్తున్నారు. సో ఏంటంటే గ్లోబల్ క్లయింట్ రిక్వైర్మెంట్ను స్టడీ చేస్తూ పోతున్నారు ఎస్ఏపి. సో అక్కడ ఎప్పుడైతే గ్లోబల్ క్లయింట్ రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుందో ఎస్ఏపిలో ఉన్న ప్రోడక్ట్ను, ఎగ్జిస్టింగ్ స్టఫ్ను చేంజెస్ చేస్తూ పోతున్నారు. ఎప్పుడైతే సాఫ్ట్వేర్ మారుతుందో మనం అప్గ్రేడ్ అనేది ఎండ్లెస్ అప్గ్రేడ్ ఇలా చేస్తూనే పోతుండాలి. ఆల్వేస్ ఎవర్ గ్రీన్ స్టూడెంట్ లాగా చదువుకుంటూనే ఉండాలి ఎస్ఏపిలో. ఓకే, అయితే ఎస్ఏపి నేర్చుకునే వాళ్ళకి ప్రస్తుతం ఇండియాలో అవకాశాలు ఎలా ఉన్నాయి, లేకపోతే అబ్రాడ్ కంపల్సరీ వెళ్ళాలంటారా? ప్రస్తుతం అవకాశాలు ఎలా ఉన్నాయి ఇక్కడ? మనకు అవకాశాలు ఉన్నాయి సార్. మనకి ఏంటంటే గ్రిప్ రావాలి, కమిటెడ్గా కూర్చొని మనం మంచిగా నాలెడ్జ్ సంపాదించగలిగితే మనం అప్రోచ్ చేస్తూ పోతున్నాం అనుకోండి. అంటే మనం ఫస్ట్ ఇనీషియల్ లెవెల్లోనే ప్యాకేజీ, శాలరీస్ చూసుకోకుండా చిన్న కంపెనీ అయినా పర్లేదు, మీకు ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని ప్రూవ్ చేసుకుంటూ పోవాలి. చిన్న ప్రాజెక్ట్ ఇందులో ఇంప్లిమెంటేషన్ అని, సపోర్ట్ అని చెప్పేసి, రోల్ అవుట్ అని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. మీకు ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో బ్రేక్ దొరికింది అనుకోండి, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది, కొత్త ఆబ్జెక్ట్స్ అవి డెవలప్ చేయొచ్చు. సపోర్ట్లో ఇష్యూస్ వస్తుంటాయి, టెక్నికల్ ఇష్యూస్. ఇలా మీరు ఏదో ఒకటి దాంట్లో మెల్లగా కంపెనీలోకి మీరు ఎంటర్ అయిపోతే దెన్ ఆ ఎక్స్పీరియన్స్తో, ఎందుకంటే ప్రాబ్లం వచ్చేదంతా కూడా ఎస్ఏపిలో ఇనీషియల్ బ్రేక్. ఇప్పుడు ఒక కాలర్ మాట్లాడారు, మాకు ఫస్ట్ నేను ఎలా ఎంటర్ అవ్వాలి ఎస్ఏపిలో అనేది అది ఒక మేజర్ క్వశ్చన్. అంటే ఎందుకంటే ఇది చూస్తే హై అండ్ అప్లికేషన్ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, కానీ డెఫినెట్గా మనసు ఉంటే మార్గం ఉన్నట్టు డెఫినెట్గా ఒక అవకాశం అయితే వస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ గారు, శోభ అండ్ అనిల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తం మీద ఎస్ఏపిలో చాలా అవకాశాలు అబ్రాడ్లోనే కాదు మన ఇండియాలోనే ఉన్నాయి అంటున్నారు. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ ఐ న్యూస్.